ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దేభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామునమధ్యమా అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మవ్యామోహతః తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్మయానాం ఆద్యస్య న కులపతేర్బహుళాభిరామం శ్రీమత్తదంగ్రీగణం మిశ్రాన్ శ్రీమత్పరాంక్షమణం ప్రణతోస్మి నిత్యం వాస్తవ్యం ఆలాదరాన్ యోగేంద్రం కులకేశంద్రజలదేవో భట్టార్యన్నిగమాంతయో విజగదాచార్యో సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోల్యే సదేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళగేతవే యస్య వాగమృతాసార పౌరితం భువనత్రయం వేదాంత వేద్యామృత వారిరాసే వేదార్థ సారామృత పౌరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రవజ్యే కారుణ్యపూర్ణం కల్వైరదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసూనవే యత్కటాక్షైకలక్షాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరమున్మమ. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారమోభిసందష్టజీవజీవాతవే నమః. సృత్యర్థసారజనకం స్మృతిబాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రిపురాణబంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ గురుపరవక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూనన సుందరజామాతృమణే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సన్మగ్న జంతు సంతారపౌతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగరి జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతేంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగసింహగిరిదేశిక పాదసేవ ప్రాప్తాఖిల ద్రవిడ రహస్య జాతం శ్రీ గౌతమాన్వైజం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య శిష్యం రేవర్లు మహాన్ భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీ షడ్గోపవన్మయం மறுவினியவன் பொருணவியன்றும் மறுமலைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் நான் குருவூர் பேணும் இனத்தாரை எல்லாதிரேஞ்சேன் தனத்தாலும் ஏதும் உழிவிலேன் எங் கை செடோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏந்து பெருங்கி தீரமான சமணதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் வாயந்த பெரும் சீரா சடகோபன் சந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் திகழும் சோலை மதுகரங்கள் வன்புகள் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தார சடகோபன் மயம்பாள் வளர்த்த இதத்தாய் இராமானசம் மிக்க விரை நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்கையிலும் வாஷ்வினையும் போதும் குருகை அருவோம் யாழினிசை வேதத்தையல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருभ्यो నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం నమ్మాళ్వార్ల కటాక్షంతో 7వ పదిని పూర్తి చేసుకుని మునిత్రయం అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానంలోకి ప్రవేశిస్తున్నాము. అందులో మొదటిది వాదికేసరి అడిగి మనవాళ్ళ జీయర్ అనుగ్రహించినటువంటి ద్రవిడ ఉపనిషత్ సంగతి. దానికి అందులో ఈ 7వ పది గురించి వారు ఏం చెప్పారు అనేటువంటిది చూద్దాం. 335వ పేజీ
వ్యాఖ్యాన గ్రంథాల్లో. ఆనందమాకలయితుం కమలాసఖస్య సంశ్రావ్య తత్కరుణయా స్వకృతం ప్రబంధం హరిగే తదాదరణశాలిని దివ్యదేశే యాత్రా మనోరథమసౌ దశమే చకార. దశమే అంటే ఈ 10వ తిరువాయుమల్లో 7లో 10లో అన్నమాట. అసౌ ఈ నమ్మాళ్వార్లు తత్కరుణయా స్వకృతం ప్రబంధం పెరుమాళ్ల యొక్క కటాక్షంతో తాము చెప్పగలిగినటువంటి ఈ ప్రబంధం తిరువాయుమొഴി దివ్య ప్రబంధం. ఎక్కడ చెప్పినా ఇందులో నా గొప్పతనం ఏమీ లేదండి, పెరుమాళ్ళ యొక్క కటాక్షం వల్లే ఆయన నా నాలుక మీద కూర్చుని చెప్పించారు అనేటువంటి వినయాన్ని ప్రకటించేటువంటి మూర్తి శ్రీ నమ్మాళ్వారు. సంశ్రావ్య దాన్ని చక్కగా పెరుమాళ్ళకు వినిపించారు. కమలా సఖస్య ఆనందం ఆకలయితం. కమలా సకుడు, కమల అంటే లక్ష్మీదేవి, ఆవిడికి సకుడు అంటే శ్రీమన్నారాయణుడు అన్నమాట. ఆయన యొక్క ఆనందాన్ని ఆకలయితం కలుగజేయడం కోసం, పెరుమాళ్ళకి ఆనందం కలిగించడం కోసం హరిహే తదాదరణశాలిని ఆయన ఆదరంతో వేయించేసి ఉన్నటువంటి దివ్యదేశే యాత్రా మనోరథం చకార. తిరువారన్ విళై అనే దివ్యదేశపు పెరుమాళ్లను గురించి యాత్రా విషయమైన సంకల్పం అంటే మానసికంగానే అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, మనసా తిరువారన్ విళై చేరిపోవడానికి చకార ప్రయత్నాన్ని చేశారు అనేటువంటిది అడిగేమన వాళజీయర్ అనుగ్రహించిన ద్రవిడ ఉపనిషత్ సంగతి. ఇంకా మనకి వేదాంత దేశకులు అనుగ్రహించినటువంటిది ఒక్కొక్క పాసురానికి ఒక్కొక్క చిన్న సమాసాన్ని తీసుకొని భావాన్ని అంతటిని అందులో ఇమిడిచారు. వైకుంఠే నిత్య యోగాత్ నంబర్లు కూడా కావాలంటే వేసేసుకోవచ్చు. 1 శ్రిత వివసతయా, 2 అనంత కీర్త్యుజ్వలత్వాత్, 3 శేషే సాయిత్వ, 4 రుక్మిణ్యభిమత, 5 సురజిద్బాణదోఖండన, 6 ఆద్యై మొదలైన వాటి చేత అన్నారు కాబట్టి 7 అన్నమాట. గ్రాహగ్రస్తే భరక్షాభి, 8 ఉచిత విషయే సన్నిధానాత్, 9 శుచిత్వాత్, 10. ఇలా 10 పాసురాలకి 10 చిన్న చిన్న పదాలను వేదాంత దేశకులు సారాంశభూతంగా మనకు అందించారు. భక్త్వాత్ శ్రోతృణాం దుఃఖజాతం విఘటయతి హరిహి. ఈ వినేవారి యొక్క దుఃఖాన్ని శ్రోతృణాం దుఃఖజాతం అన్నారండి. చాలా అందమైనటువంటిది. దుఃఖ సమూహం, స్తుతించే వారి యొక్క దుఃఖ సమూహం అంటే మనందరి యొక్క దుఃఖాన్ని అంతటిని విఘటయతి పోగొట్టుచున్నాడు. ఈ తిరువాయుమొഴి వినడం వల్ల మనకి కలిగినటువంటి బాధలన్నీ కూడా పోతాయి అనేటువంటిది చెప్పారు. అందులో ఎలాగా వైకుంఠే నిత్య యోగాత్ అంటే 7, 10లో వరుసగా ఒక్కొక్క పాసురాన్ని మనం చదువుకుంటూ రావాలి. వైకుంఠే నిత్య యోగాత్ మొదటి పాసురం ఇన్బంపయక్క எழில் மலர் மாதரும் தானும் இவ்வேழுலகை இன்பம்பயக்க இனிதுடன் வைத்திருந்து ஆழ்கின்ற எங்கள் பிரான் அன்புற்று அமரந்துரை என்ற அணிபொழில் சூழ் திருவாரன் விளை அன்புற்று அமரந்துகலம் செய்து கை தொழும் நாள்களும் ஆகும்பலோ. అది మొదటిది. శ్రిత వివసతయా రెండోది అంటే ఆశ్రిత పరతంత్రుడు. 2వ పాసురం చదువుకోవాలి. ஆகும்பல் ஐயம் ஒன்னின்றி அகல் இடமுற்றவும் ஈரிழையே ஆகும் பரிசு நிமிர்ந்த திருக்குறளப்பன்னவர் அந்துரையும் மாகம் திகழ் கொடிமாடங்கள் வீடு மதில் திருவாரன் விளை மாவந்த நீர் கொண்டு தூவிவலம் செய்து கை தொழக்கூடங்களோ.
అనంత కీర్తి ఉజ్వలత్వాత్. మూడవ పాసరం. கூடங்கள் வைகளும் கோவிந்தனை மதுசூதனை கோளரியை ஆடும் பறவை மிசக்கண்டு கை தொழுது அன்று அவன் உரையும் பாடும் பெரும் புகழ் நாள் மறை வெள்வி 5 ஆரங்கம் பன்னினர்வாள் நீரு பொழில் திருவாரன் விளை தொழா వాయ కుంగుల్ నిశ్చలమే. తర్వాత శేష సాయిత్వ, ఆదిశేషుడి మీద శయనించడం. 4 వాయ కుంగల్ నిశ్చలం எப்பொழுதும் மனத்தீங்கு நினைக்க பெறப்பெறா வாயக்கும் கரும்பும் பெரும் சென்னலும் வயல் சூழ் திருவாரங்களை வாயக்கும் பெரும் புகழ் மூலகீசன் வளமதுரை பிறைந்த வாயக்கும் மணி நிறக்கண்ண பிரான் தன் மலர் அடிப்போதுகளே. 5 ருக்மிணி அபிமதா. மலர் அடிப்போதுகள் என் நெஞ்சத்தை பொழுதும் இருத்தி வணங்க பலரடியார் மண்பு அருளிய பாம்பனையப்பன் அமரந்துரையும் மலரின் மணிநடுமாடங்கள் நீடு மதில் திருவாரன் விளை உலகம் மலிப்புகள் பாடா நம்மேல் புவினை ஒன்னும் நில்லா கெடுமே. తర్వాత 6 சுரதித் பாணதோ கண்டனா. ஒன்று நில்லா கெடும் முத்தவன் தீவினை உள்ளித் தொழிமின் தொண்டீர் அந்நங்கு அமர்வென்று உரிப்பினினங்கை அணிநெடும் தோள் புணரந்தான் என்னும் எப்போதும் என் நெஞ்சம் துதிப்ப உள்ளே உருக்கின்ற பிரான் நின்னாணி திருவாரன் விளை என்னும் நீ நகர மதுவே. సురదిత్ బాణదో ఖండనాద్యైహి. దీనికన్నమాట ఆద్యైహి అనడం వల్ల 7వ పాసరం చదవాలి. நீநகரம் மதுவே மலர் சோலைகள் சூழ் திருவாரங்களை நீநகரத் துறைகின்ற பிரான் நெடுமால் கண்ணன் விண்ணவர்கோன் வானபுரம்புக்கு முக்கண் பிரானை துளையா வெம்போர்கள் செய்து வாணனை 1000 தோள் துணித்தான் சரணன்றி மற்றொன்னிலமே. 8 கிராஹ கிறிஸ்தே பரக்ஷாபிஹி. கஜேந்திர மோட்சம் எடுத்தான். அன்றி மற்றொன்னிலம் நின் சரணே என்று பகலிரும் பொய்கை என் வாய் நின்னு தன்னேல் கடலேத்திய ஆனையின் நன் சிடர் தீர்த்ததிரான் சென்னாங்கு எனது உரைக்கின்றா சிஜும் பொழில் சூழ் திருவாரன் விளை ஒன்னு வலம் செய்ய ஒண்ணுமோ தேவனை உள்ளத்தின் சார்வோ அல்லவே. ఉచిత విషయే సన్నిధానాత్. 9వ పాసరం. தீவினை உள்ளத்தின் சர்வல்லவாகி தெளிவி சிம்பு ஏறல் ஒற்றால் நாவை நள்ளம் உள்ளத்துள்ளும் நமைந்த தொழிலினுள்ளம் நவிந்து யாவரும் வந்து வணங்கும் பொருள் திருவாரன் விளையதனை மேவி வலம் செய்து கைதொழக் கூடங்கள் என்னும் என் சிந்தனையே. சுச்சித்வாத். 10వ பாசரம். சிந்தை மற்றும் நின்றிருத்ததல்லாதன்மை தேவபிரானரியம் சிந்தையினால் செய்வதான் அறியாதன மாயங்கள் ஒன்றுமில்லை சிந்தையினால் சொல்லினால் செய்கையால் நிலத்தே குழுவணங்கும் சிந்தை மகிழ் திருவாரன் விளை விரை తీర్థనొక్కువాట్ర పెన్నే. తర్వాత ఫలశ్రుతిగా తీర్థనొక్కట్ర పిన్ మற்றோர் శరణంలై ఎన్నెన్నెన్ని తీర్థనొక్కే తీర్థ మనத்தனாகி செழுங்குருகூர் செடகோபன் சொன்னா தீர்த்தங்கள் 1000 இவை 10 வல்லார்களை தேவர் வைகள் தீர்த்தங்களே என்ன பூசித்து நல்கி உரைப்பர் தம் தேவியர்க்கே. நம்மாழ்వార్ திருవడిகளே శరణం. ఇలాగా చక్కగా ఈ వ్యాఖ్యానం మళ్ళీ మొత్తం చెప్పుకుంటే 10 చెప్పుకోవడం అవుతుందని, కానీ ఇక్కడ
దోఖండనాద్యై అని రెండో పాదంలో ఆది శబ్దం చేత తర్వాత విషయం తీసుకోవాలి అనడానికి వ్యాఖ్యానంలో ఒక అందమైన మాట అంటారండి. సేంద్ర తక్షకన్యాయత్తాలే అవనకు రక్షకరాన రుద్రనై మున్నే భగ్నాభిమానమాగ పణ్ణి 336లో ఫస్ట్ లైన్ లో ఉంటుంది. ఇప్పుడు ఆస్తికుడు సర్పయాగం చేస్తున్నటువంటి సమయంలో వాసుకు వెళ్ళి ఇంద్రుడి సింహాసనానికి చుట్టుకున్నాడు. అంటే ఇంద్రుడైతే ఇంక రాడు కదలడు, మనం రక్షింపబడతాము అని. కానీ ఇక్కడ హోమం చేసేవారు మంత్రం ఎలా చదివారంటే సేంద్ర తక్షకాయ స్వాహ అని చదివారటండి. ఈ తక్షకుడు ఎవరి సింహాసనాన్ని చుట్టుకొని ఉన్నాడో ఆ ఇంద్రుడితో సహా తక్షకుడు రాగాక. మంత్రానికి ఎంత బలం అండి! ఒళ్ళు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇంద్రుడు తన సింహాసనాన్ని చుట్టుకున్నటువంటి తక్షకుడితో సహా అని చెప్పినట్లుగా ఇక్కడ బాణాసురుణ్ణి ఏదో చేయకపోతే ఆ బాణాసురుడు వెళ్ళి రుద్రుణ్ణి పట్టుకున్నాడు, తక్షకుడు ఇంద్రుణ్ణి పట్టుకున్నట్టు. అప్పుడు ఇంద్రుణ్ణి కూడా లాక్కొచ్చినట్లుగా రక్షకరాన రుద్రనై మున్నే భగ్నాభిమాన నాగప్పణ్ణి రక్షించినటువంటి రుద్రుణ్ణి కూడా ముందుగానే ఓడించి అనేటువంటి అర్థం. ఇలా వ్యాఖ్యానాలు చదువుకున్న కొద్దీ బోళ్ళు విశేషాలు ఉంటాయి. మనం ఇక్కడికే గబగబా ఎప్పుడు కూర్చేస్తామా అని అనుకుంటున్నాం కాబట్టి ఆ లోపల వ్యాఖ్యానాలు చదివి చెప్పేస్తున్నాను తప్ప ఆ పాదాలు మీకు వినిపించడం లేదు అన్నమాట. ఇన్బం పయక్క అనే తిరువాయిమడిలో నమ్మాళ్వారు పరమేశ్వరుడు అంటే శ్రీమన్నారాయణుడు వైకుంఠవాసి అని, వామనుడై అవతరించాడని, కృష్ణుడై అవతరించాడని, కీర్తి కలిగిన వాడని, శేషసాయి అని, రుక్మిణి ప్రాణనాథుడని, బాణాసురుణ్ణి భుజాలు ఛేదించిన వాడని, గజేంద్రుణ్ణి రక్షించిన వాడని, తిరువారన్మళై యందు వేంచేసి ఉన్నవాడని, ఆశ్రితులను దిద్దుబాటు చేసే పరిసిద్ధుడు అని తనని స్తుతించిన వారి యొక్క దోషాలన్నీ తొలగిస్తాడు అనేటువంటి దాన్ని చాలా అందంగా చెప్పారు. మరి ఏ పదికి ఆ పది అయితే ఒక్కొక్క శ్లోకమే ఉంటుంది. 10 పదులు అయిపోయిన తర్వాత 10 పదుల సారాంశంగా ఎక్స్ట్రా ఒక శ్లోకం ఉంటుంది కదా. అంటే మొదటి దశకంలో ఏమన్నారు, 2లో ఏమన్నారు, 3లో ఏమన్నారు అని. ఇందాకటివేమో పాసుర సార పదాలు, ఇవేమో దశక సార పదాలు, పదేశ యొక్క సారాన్ని చెప్పేవి. ఇప్పటి సప్తమ శతకத்தில் 10 தசகங்களாலும் 10 దశకాల చేత ప్రతిపాదితంగళాన అర్థంగళై సంగ్రహిత్తు అరుళిగిరార్. ఒక్కొక్క దశకం చేత ప్రతిపాదింపబడిన స్వామి వైభవాన్ని చిన్నగా చక్కగా సంగ్రహంగా ఈ శ్లోకంలో అనుగ్రహించారు. ఏమిటది? శాఖ్యా శంకా సహిష్ణుం. నెంబర్ 1 సంశయాన్ని సహించేవాడు. భక్తులు మనం మాట అనేస్తామండి తేలిగ్గా, అసలు నువ్వంటూ ఉంటే నన్ను రక్షించు అని. అంటే నేను రక్షిస్తేనే వాడు ఉన్నట్టు, లేకపోతే వాడు లేనట్టు. మనకు అంత ఇదన్నమాట. ఇది ఒక సఠత్వము. దానివల్ల సహించేవాడు. పోన్లే వాడు కష్టం అలా వచ్చింది కాబట్టి పాపం అలా అంటున్నారులే అని అనుకుంటాడని. ప్రశమిత జనతా విరగణం. తనను ఆశ్రయించినటువంటి ఆ ఆశ్రితుల యొక్క సమూహాన్ని, వాళ్ళందరినీ కూడా రక్షించినటువంటి వాడు, వాళ్ళ యొక్క సమూహము యొక్క నిందగలవాడు అన్నారు. అంటే ఏమిటి? వాళ్ళందరినీ రక్షిస్తాడు అనేటువంటి ఒక పేరు కలిగినటువంటి వాడు. ఏమిటి? ప్రశమిత జనత, తనని ఆశ్రయించిన జనము యొక్క గరగణం, పాపాలన్నిటినీ పోగొడతాడు అనేటువంటిది. స్పష్ట రక్షం, వ్యక్తమైన రక్షణ స్వభావము కలిగిన వాడు. రక్షిస్తాడో రక్షించడో, ఉన్నాడో లేదో ఇలా డౌట్ ఏం అక్కర్లేదండి, గ్యారంటీ వస్తాడు, రక్షిస్తాడు అనేటువంటిది. స్వరక్షాక్రమం, ఆ తాను ఎలాగైతే రక్షిస్తాడో వ్యాకురువంతం, దాన్ని మనకి అర్థమయ్యేలా చేస్తాడు. ఇదిగో నన్ను ధ్యానించు, నేను వచ్చి నిన్ను రక్షిస్తాను
అనే మాటను కూడా స్పష్టంగా ఇస్తాడు. అఖిల జన స్నేహితాం, సర్వజనాల యందు ప్రీతిని దర్శయంతం చూపించువాడు. ఆయనకు వీళ్ళు వాళ్ళు అనేటువంటి భేదం లేదు. ఆశ్రయించిన వారు ఎవరైనా సరే, విష్ణు సహస్రనామం చెప్పేటప్పుడు నరహ అనే ఒక వాక్యం చదువుతాం, పదం. మనిషి అయితే చాలండి, వాడు ఎవరు చదివినా ఫలితం ఇస్తుంది. అలా పెరుమాళ్ళు ఆశ్రయించానంటే చాలు, వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని రక్షిస్తాడు అని. స్వీయాక్రందచ్చిదోత్కం, ఆశ్రితుల యొక్క ఆక్రోశాన్ని పోగొట్టడంలో రెడీగా ఉంటాడు. ఎప్పుడు ఎవరు ఏమో ఎలా పిలుస్తారో వాళ్ళని నేను రక్షించేయాలి అని చెప్పి ఉంటాడు. స్మరణ సువిశదం, స్మృతి యందు చక్కగా ప్రకాశిస్తాడంటే మనం నిజంగా మనసులో భావం చేసి పెరుమాళ్ళని హృదయ పలకం మీద వేంచేప చెయ్యాలి అంటే చక్కగా కనిపించేటువంటి దివ్య మూర్తి. విస్మయార్హ విభూతిం, ఆశ్చర్యపడేటువంటి విభూతి కలిగిన వాడు. ప్రతిదీ ఆశ్చర్యమేనండి. సృష్టిలో ఎక్కడో పెద్ద అండపిండ బ్రహ్మాండాలు సృష్టించడం దాకా వెళ్ళక్కర్లేదు. ఒక పండుని తీసుకుంటే ఆ పండు, దాని లోపల భాగాలు, ఆ గింజలు ఒకదానితో ఒకటి అతుక్కుపోకుండా ఉండేటువంటి ఏమిటి ఆ సృష్టి. చిన్న పక్షి పిచ్చుక గూడు కడితేనే ఎంత అందంగా కడుతుందండి. ఆ గూళ్ళు ఎంత బాగుంటాయండి. మనం పల్లెటూళ్ళలో చూస్తూ ఉంటాం కదా. ఒక పక్షి, అల్పమైన పక్షికే అంత నిర్మాణ సామర్థ్యం ఉంటే అగటి తగటునా సమర్థుడైన స్వామి అండపిండ బ్రహ్మాండాలని ఇలా నిర్మించడంలో ఆశ్చర్యం ఏముందండి. కాబట్టి విస్మయార్హ ద్విభూతి, ఆశ్చర్యపరిచే విభూతి కలిగిన వాడు. స్తోత్రేయుంజంతం, స్తుతి యందు యోచించేవాడు. వీళ్ళమన్ని స్తుతి రక్షించాలి అని వెంటనే నిర్ణయాన్ని తీసుకుంటాడు అని. స్తుతి కృదఘ హరం, ఎవరైతే స్తోత్రం చేస్తారో వాళ్ళ పాపాలను పోగొట్టేటువంటి వాడు. అంటే మనం ఆ దశకం అంతా చదువుకుంటే ఈ అర్థం తెలుస్తుంది అన్నమాట. చదువుకున్నాం కదా, పాపాన్ని పోగొట్టేటువంటి వాడు అని. దాన్ని చిన్నగా షార్ట్ ఫామ్ గా చక్కగా ఇవ్వడము అనేటువంటిది. సప్తమే అనిష్టచోరం, ఈ 7వ పదిలో అనిష్టచోరుడు మనకి ఇష్టం కానటువంటి విఘాతాలని దొంగిలించేవాడు, అంటే కష్టాలంతాను తీసుకునేవాడు. ఆహా అని నమ్మాళ్ళవార్లు చక్కగా చెప్పారు. ఏమిటి అంటే, ఏమో మన రక్షిస్తాడో రక్షించడో అనే సంశయాన్ని పోగొట్టి వాళ్ళని రక్షించడమే తన వ్రతంగా తీసుకొని, ఇదిగో నా రక్షణ స్వభావం ఎలా ఉంటుంది అని వివరించి, అందరి యందు స్నేహాన్ని చూపించి, ఆశ్రితుల ఆక్రోశాలని పోగొట్టడంలో ఎంతో రక్తిని చూపించి, వాళ్ళకి చక్కగా కనిపించి ఆశ్చర్యపడేటువంటి విభూతిని చూపించేటువంటి, స్తోత్రం చేసేవారి దుఃఖాలు పోగొట్టేటువంటి పెరుమాళ్ళు మన్ని రక్షించుగాక. ఇంత భావాన్ని 7వ పదిలో చెప్పారు అని ఒక అందమైనటువంటి శ్లోకం. ఈ మామూలుగా ప్రతి 10 పదులు ఉంటాయి కదా, ఒక్కొక్క 10కి అయిపోగానే ఒక్కొక్క శ్లోకాన్ని దేశకులు అనుగ్రహించారు. అలా కాకుండా 10 పదులు అయిపోయిన తరువాత కూడా వాటి సారాన్ని ఒక శ్లోకంలో అనుగ్రహించారు. ఇది ఎంత ఉపకరిస్తుంది అని అంటే, మన్ని ఈ జన్మల రాహిత్యానికి దారి తీయడమే కాకుండా, ఇప్పుడు 7వ సారాంశం చెప్పండి 7వ దశకంలో అన్నారనుకోండి ఎవరైనా, అన్ని చదవక్కర్లేకుండా ఈ ఒక్క శ్లోకాన్ని చదువుకుంటే ఆ దశక సారాంశం మనకి వచ్చేస్తుంది అన్నమాట. అలా క్యాప్సూల్ చేసి చాలా అందంగా ఇచ్చారు అనేటువంటి దాన్ని దేశికులు బాగా చెప్తే, తెలువాయిమొழி నూతందాదిలో మనవాళ్ళ మహాముల్లి ఏమంటారు చూడండి. இன்பக்கவி பாடுவித்தோனை இந்திரையோடு அம்புத்தவாழு திருவாரன் விளையில் துன்ப மறக்க கண்டடிமை செய்ய கருதிய மாறன் கடலே తింతిరలోర్ యావర్కుం దేవు. ఈ పాసరాలు మీరు చూడండి,
చిన్న చిన్న పదాలని ఒకదాంతో ఒకటి కలిపేసి దృఢమైనటువంటి పటిష్టమైనటువంటి బంధం కలిగినటువంటి పాసురాల్లో ఉంటాయి. అలా రచించాలి అంటే ఆ చిన్న పదాలు వాటి సారాలు ఎంత వాటి మీద ఆధిపత్యం ఉంటే ఇలాంటి రచన చేయగలుగుతారండి. అంత అందమైనటువంటిది. అంటే కవితాపరంగా ఆలోచించే వాళ్ళ కోసమని ఈ మాట. ఏమిటి అంటే చిన్న చిన్న పదాలతోటి చెప్పడం చాలా కష్టండి. మనకి తిక్కనని అంటుంటారు. అప్పుడు అవ్విధంగున చేసేయు అని ఒక పద్యం వచ్చింది అనుకోండి, అప్పుడు అలా చేసి అంటారు. అలా చేసి అంటే ఎలా చేసి అంటే ఆ వృత్తాంతాన్ని అంతటినీ చెప్పుకోవాలి. అలా అనే దాంట్లో అంత అర్థం ఉంటుంది. అలాగా ఇక్కడ అందమైనటువంటి తిరువాయిమొഴി 109లో మనవాళ్ళ మామూలు చిన్న చిన్న అలతి పదాలతో పాసురాలని రచించారు అండి. తిరువాయిమొഴി పిళ్ళ యొక్క ఆదేశాన్ని అనుసరించి మీరు సంస్కృతం కాదు ద్రవిడంలో ఇలా రచించాలి అని ఆదేశించేటప్పటికి శిరసా వహించి ఇంత అందమైనటువంటి పాసురాల్ని మనకు అందించారు. ఇంబం కవి పాడుతోనై సుఖకరమైన తిరువాయిమొழிని చెప్పించిన సర్వేశ్వరుడు కృతజ్ఞత ఎక్కడ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నేను ఇవాళ ఈ తిరువాయిమొഴి చెప్పాను అంటే అది శ్రీమన్నారాయణుని యొక్క కటాక్షమే. ఇందిరయ్యోడు విరాట్ యొక్క పురుషకారమే. అమ్మ పురుషకారం చెయ్యకపోతే నేనేమీ చెప్పగలిగే వాడిని కాదు. అంబుత్తు దీనిని ఆదరించి వారు తిరువారన్విళయ్య అనే దివ్య దేశంలో నిత్య నివాసం చేస్తున్నటువంటి పెరుమాళ్ళు తుంబం మర దుఃఖమంతా తీరిపోయేలాగా కండు సేవించి ఆ పెరుమాళ్ళను చూసేటప్పటికే మనలో ఉన్నటువంటి దుఃఖాలన్నీ ఎలా ఎగిరిపోతాయో అలా ఎగిరిపోతాయి. అడిమై సెయ్య కరుదియ ఆయనకి అడిమై కైంకర్యం చేయాలని నమ్మాళ్వార్లు అనుకొని మారన్నమ్మాళ్వార్ల యొక్క కజలే శ్రీపాదాలే తింతిరలోర్ నమ్మకంగా యావర్కం దేవో ఎవ్వరికి అందరికీ కూడా ఆయన పాదాలే దైవము. ఇది చక్కగా ఇంబక్కవి అనే పదంతో మొదలైంది కాబట్టి తిరువాయిమొഴి 109 కూడా ఆ 10 దేనితో మొదలైందో ఆ పదంతోటే రాస్తారు అని చెప్పుకున్నాం కదా. తర్వాత ఇంకో విశేషం ఏమంటారు, మారన్నని నమ్మాళ్వార్ల యొక్క దివ్యనామము కూడా ఇందులో వచ్చేలాగా ఇలా రాయడం కష్టం అండి. ఇవి రావాలి. కవిత్వం చెప్పేటప్పుడు ఏదో అలవోకగా ఓ సమాసం వేసి ఓ లైన్ రాసేచ్చు కానీ మనం అనుకున్నవన్నీ అందులోకి వచ్చేలాంటి పదప్రయోగాలతో ఛందస్సులో రాయడం అనేటువంటిది చాలా కష్టం అన్నమాట. అలా అందంగా రచించినటువంటి నమ్మాళ్వార్ల యొక్క శ్రీపాదాలే నాకు శరణు, ఆయన తప్ప నాకు వేరెవరు దిక్కు లేరు అనేటువంటిది నిజంగా మనం కూడానండి మనకు కష్టం కలిగినప్పుడు నమ్మాళ్వార్ దివ్య తిరువడిగలే శరణం అని అనుకుంటేనండి ఆ సమస్యలు అలా విడిపోతున్నాయండి. ఇప్పుడు ఏం చెయ్యాలి తండ్రి, మీ పాదాలే దిక్కు, మిమ్మల్ని నమ్ముకున్నాను అంటే ఒక పరిష్కారం కనిపిస్తోందండి. ఈ తిరువాయిమొഴి బీజాక్షరాలకి అంత అందమైనటువంటి శక్తి ఉంది. అంత శక్తివంతమైనటువంటి అక్షర ప్రయోగాలతోటి మనకి ఈ తిరువాయిమొഴి నమ్మాళ్వార్లు అనుగ్రహించారు. వారి యొక్క కరుణా కటాక్షంతో మనం 7వ పదిని పూర్తి చేసుకుని మునిత్రయం చెప్పినటువంటి ఆ వ్యాఖ్యాన విశేషాలను కూడా యథాశక్తి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాము. నిజంగా నమ్మాళ్వార్ల కటాక్షమే చెయ్యి పట్టుకుని మనని 7 పదులు పూర్తి చేయించాడండి. అప్పుడే అమ్మో ఇది ఒక మహాసముద్రం, దీనిని మనం దాటగలమా అనుకున్న దానికి 1 నుంచి 7 పదుల దాకా ఒక్క లైన్ మనం వదిలిపెట్టలేదు. వ్యాఖ్యానం అంతటినీ కూడా చక్కగా చెప్పుకుంటూ 7 పదుల వరకు మనం ఆయన కటాక్షంతో
పూర్తి చేసుకోగలిగాను. ఇప్పుడు మనం ఇంకా 8వ పదిలోకి ప్రవేశించాలి. 8వ పది ఏ పదికి ఆ పదే అద్భుతమైనటువంటివి అని మనం చాలా సార్లు చెప్పుకుంటున్నాం. ఎందువల్ల అంటే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి గ్రంథం అండి. ఇందులో ఇలా. ఇప్పుడు దీనికి 6 పదులు అయిపోగానే చిన్న చాత్మర చేసుకున్నాం అనుకోండి, దానికి ఏమన్నారు? ద్వయమంత్రార్థం పూర్తి అయిపోయినటువంటి 4, 5, 6, 1, 2, 3 అలాగే ఉత్తరార్థం పూర్వార్థం కలిగినటువంటి విశేషం కాబట్టి అక్కడ చాత్మర చేసుకోవాలి అన్నారు. ఇంక 7 నుంచి వచ్చేటప్పటికండి, ఎందుకు తిరువాయుమొழிని మనకి ఒక జీవుడు పరంపదం చేరినప్పుడు తిరువాయుమొഴి సేవాకాలమే ఎందుకు చెయ్యాలండి? ఇంకేదైనా చదువుకోవచ్చు కదా అని అంటే, ఇందులో ఈ 8వ 10 దగ్గర నుంచి 8, 9, 10 జీవుడి యొక్క యాత్ర, పెరుమాళ్ళని చేరినటువంటి విశేషం, ఆయన ఒడిలో ఎలా కూర్చుంటాడు ముక్త పురుషుడు అనేటువంటి వైభవం, ఇలాగ జీవన యాత్రను వర్ణించారు. కాబట్టి ఈ 8, 9, 10 ఈ 3 పదులు కూడా ముక్త పురుషుడి యొక్క అర్చిరాది గమనాన్ని చెప్పేటువంటి వైశిష్ట్యం. అందుకోసమని ఒక వ్యక్తి పరమపదించినప్పుడు తిరువాయుమొழிని చదివి ఆ ఆత్మని అచ్చిరాది మార్గం గుండా పెరుమాళ్ళ దగ్గరకి పంపించడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకోసం చదువుతాం తిరువాయుమొழிని. మిగిలిన ఎన్ని గ్రంథాలు ఉన్నాయి అన్ని చదువుకోవచ్చు, అది కాదు. ఎందువల్ల 8, 9, 10లో ముక్త పురుషుడి యాత్ర ఉంది కాబట్టి దీన్ని మనం పారాయణ చేస్తాము అనేటువంటిది. ఇప్పుడు మనం 8వ 10లో ప్రవేశిస్తున్నాము. ఈ 8వ 10 అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి పర్యంక విద్య అని ఒకటి ఉందండి. పర్యంక విద్య అని దానికి పేరు. ఏమిటి పర్యంక విద్య అని అంటే, ఇక్కడ భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనకి వైకుంఠ గద్యలో భగవద్ రామానుజులు అద్భుతంగా వర్ణిస్తారండి. అక్కడికి వెళతాడు, ఇన్ని లోకాలు దాటి వెడతాడు, అక్కడ విరజానదిని దాటతాడు, అలా ధ్యాన గోచరంగా ఉపాసన చేసుకుంటూ వెళతాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి శ్రీవైకుంఠము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నగరం వస్తుంది. ఆ శ్రీవైకుంఠంలో ఒక దివ్య మణిమండపం ఉంటుంది. మెరిసిపోతూ థళ 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 మెరిసిపోతూ రత్నకాంతులతోటి ఉండేటువంటి ఒక మణిమండపం ఉంటుంది. దానికి ఒక్కసారి దాసోహం పెట్టుకుని ఇంకొంచెం ముందుకు వెళ్ళాము అంటే అక్కడ ఒక దివ్య సింహాసనం ఉంటుంది. మనం చెప్తాను చూడండి, క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా కృత్తాసనస్థ స్ఫటికమణిని బైహి మౌక్తికై మండితంగా. ఆ దివ్యమైనటువంటి సింహాసనం, దానికేమో 8 మెట్లు, 8 మెట్లు ఉంటాయండి. ఆ 8 మెట్లు 4 సెట్లుగా ఉంటాయి. ఏమిటంటే ధర్మం, అధర్మం, జ్ఞానం, అజ్ఞానం, వైరాగ్యం, అవైరాగ్యం, ఐశ్వర్యం, అనైశ్వర్యం అనేటువంటి ద్వంద్వాలు 4 రొళ్ళు 8 మెట్లుగా సింహాసనానికి ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఆ సింహాసనాన్ని ఇలా పైకి చూస్తే మధ్యలో ఒక అష్టదళ పద్మము అనేటువంటిది ఉంటుంది. అందులో చామరగ్రాహిణులు ఉంటారు. ఈ 8 మంది పక్కన లక్ష్మీనారాయణులు కదా అందంగా చామర కైంకర్యం చేసుకుంటూ ఉంటారు. ఆ మధ్యలో ఒక కర్ణిక ఉంటుంది. కర్ణిక అంటే తామర పద్మం మధ్యలో, ఒక పద్మం మధ్యలో ఒక ఇలా మొగ్గలా ఉంటుంది, చుట్టూ రేకులు ఉంటాయి చూడండి, దాన్ని కర్ణిక అంటారనమాట. అది అక్కడ ఉండేటువంటి అనుగ్రహాన్ని ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడని కూడా మనం సేవించిన తర్వాత కుడివైపు శ్రీదేవి, ఎడం వైపు భూనీళాదేవులతోటి
ఓ అద్భుతమైనటువంటి పెరుమాళ్ళు వేంచేసి ఉంటారు. కిరీటాది నూపుల పర్యంతం ఎన్ని రకాల ఆభరణాలు పెట్టుకుని ఉంటారు. శంఖ చక్రాది దివ్యాయుధాలతో ఉంటారు. అనంత గరుడ విశ్వక్సేనాదుల చేత సేవింపబడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన ఆ పెరుమాళ్ళ దగ్గరికి ఈ ముక్తజీవుణ్ణి రా 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 అని మనం చంటి పిల్లల్ని ఇలా ఇలా అన్నట్లుగా పెరుమాళ్ళు ఆదరంగా పిలుస్తారు. అయ్యోవే నువ్వు అంత ఎత్తుగా ఉన్నావు, నేను ఎలా రాగలను అని ఆలోచిస్తాడు జీవుడు. ఇదిగో నా పాదం కిందకు పెట్టాను చూడు, నా పాదం మీద నీ పాదాలు వెయ్యి, నీ చేతులు నాకు అందియ్యి, నేను నిన్ను అలా ఎగరేసి ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాను అని పెరుమాళ్ళు ఒళ్ళో కూర్చోబెట్టుకునే విద్యకి పర్యంక విద్య అని పేరు. పర్యంకము అంటే శయనించేటువంటి భాగం, పక్క. ఆ పడక మీద ఉండే పెరుమాళ్ళ దగ్గరికి మనం ఊహించుకుంటే పెద్దవాళ్ళు పడుకుని ఉంటే పిల్లలు పరుగు పరుగు పరుగునొస్తే వాళ్ళని అలా ఎత్తి పెట్టుకుని పక్కలో పడుకోబెట్టుకున్నట్లుగా ఈ ముక్త పురుషుణ్ణి పెరుమాళ్ళు తన సన్నిధికి చేర్చుకుంటాడు. కాబట్టి దీన్ని పర్యంక విద్య అనేటువంటి. అక్కడ ఉండే పెరుమాళ్ళు వచ్చి ఇప్పుడు నమ్మాళ్ళ వారి లింక్ చూడండి. ఆ పర్యంక విద్యలో నన్ను తన దగ్గరికి చేర్చుకోవడానికి ఎదురు చూస్తున్న పెరుమాళ్ళు వచ్చి తిరువారన్విళై అనేటువంటి ఈ దివ్య దేశంలో వేంచేసి ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళి ఒక అద్భుతంగా తిరువాయిమొழிని వినిపిస్తాను అని అనుకున్నారు ఆయన. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళలేదు కదా. ఆ కోరికగానే ఉండిపోయింది. ఆయనకు డౌట్ వచ్చింది. నా గురించి చెప్పడానికి రికమెండ్ చేయడానికి పక్కన అమ్ముంది. నిత్యసూరులందరూనా సేవిస్తూ పక్కనే ఉన్నారు. సంపదలక కొరత లేదు. ఆశ్రితులు ఇష్టపడ్డట్టుగా ఆ దివ్య దేహాన్ని కూడా మనకి తనకు అనుకూలమైనటువంటి రీతిలో పెరుమాళ్ళు ప్రసాదించారు. అయినా నేనందుకు ఫలితం పొందలేకపోతున్నాను. ఇది నమ్మాళ్ళవార్ల యొక్క ఆశ్చర్యం అన్నమాట. ఒక్కొక్కసారి అసలు పొందుతానా లేదా అని ఒక భయం కూడా వస్తుంటుంది. అలాగా నమ్మాళ్ళవార్లు భావించినటువంటి అద్భుతమైనటువంటి పెరుమాళ్ళ యొక్క దివ్య మంగళ విగ్రహ సందర్శనము, ఆయన యొక్క అనుగ్రహము, ప్రాప్యము, ప్రాపకము అనేటువంటి 2 మాటలను చెప్తారు. 8వ తిరువాయిమొழிలో 8వ పత్తు 1వ తిరువాయిమొഴి మొదటి పాసురాన్ని సేవించుకుందాం. ఆళ్వార్లు తమ కోరిక తీరడం కోసం, ఏమిటయ్యా అసలు నువ్వు నన్ను రక్షిస్తావా రక్షించవా అని కొంచెం నిష్ఠూరం. అసలు చేస్తే చేస్తానని చెప్పు, లేకపోతే లేదని చెప్పు, అంతేగాని ఎందుకయ్యా ఇలా పరీక్షలు. ఈ పరీక్షలు కొంతమంది తట్టుకోగలుగుతారని, ఇది పెరుమాళ్ళ పరీక్ష అని. కొంతమంది తట్టుకోలేరు. తట్టుకోలేని వాళ్ళ దగ్గర అంత తీవ్రమైన పరీక్ష నువ్వు పెట్టకూడదు తండ్రి, నిన్ను విడిచి నేను ఉండలేను అని నమ్మాళ్ళ వాళ్ళు అద్భుతంగా ఒక భావాన్ని అనుగ్రహించినటువంటి దశకం అండి దేవి మారావార్ అనేటువంటి దశకము. అంటే ఒక 3 వంతుల్లో 2 వంతులు పూర్తి చేసుకొని 8, 9, 10 దశక పత్తుల్లోకి మనం ప్రవేశించాము అన్నమాట నమ్మాళ్ళవార్ల యొక్క అనుగ్రహంతో. ఇప్పుడు 8వ పదిలో 1వ దశకంలో 1వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. 8, 1, 1. தேவி மாறாவார் திருமகள் பூமி ஏவமற்று அமரராட் செய்வார் மேவிய உலகம் 3 அவையாட்சி வேண்டு வேண்டு உருவனின் உருவம் பாவியேம் தன்னை அழுகின்ற கமல கண்ணது ஓர் பவளவாழை மணியே பாவியே அமுதே அலை கடல் கடைந்த அப்பனே కాణుమారరుళాయ్. కాణుమారరుళాయ్ ఇందులో ముఖ్యమైనటువంటి పదం ఇదండి, కాణుమారరుళాయ్. ఒక్కసారి నాకు నీ దివ్య దర్శనాన్ని అనుగ్రహించి నన్ను నువ్వు
నీ దగ్గరికి చేర్చుకోరాదా అని ప్రార్థిస్తున్నారు. ఎవరు? నమ్మాళ్ళవార్లు ఎవరితో ఉన్న పెరుమాళ్ళని ప్రార్థిస్తున్నారు? దేవి మారావార్, నీకు పట్టమహిషులు శ్రీదేవి, భూదేవి, నీళాదేవి. తిరుమగళ్ అంటే శ్రీదేవి, భూమి అంటే భూదేవి, శ్రీదేవి భూదేవి. ఏవా ఆల్ చెయ్యారు, నువ్వు నియమిస్తే నీకు నిత్య కైంకర్యం చేస్తూ ఉండేవారు. మత్తు వాళ్లతో సమానమైన అమరర్ నిత్య సూర్యులు. అంటే ఒక పైనుంచి కిందకి చెప్పుకుంటూ వస్తున్నారు. పెరుమాళ్ళు శయనించున్నారు అద్భుతంగా. శ్రీ భూ నీళ్లలు పాద సంవాహనం అద్భుతంగా చేస్తున్నారు. ఆ దివ్య దృశ్యాన్ని తిలకిస్తున్నారు నిత్య సూర్యులు మొదలైనటువంటి వారు. అమరర్ మేవియా, అమరి ఉన్న మూన్నాదాయులగం, మూడు లోకాలు కూడా అట్టిన్ని పరిపాలింపదగిన వేండు వేండు ఉరువం, ఆయా సమయాలకి తగిన రూపాలు నిన్నురువం నీ తిరుమేనులు. స్వామి, అంత వైకుంఠంలో అంత హాయిగా ఉండేటువంటి వాడు మమ్మల్ని ఉద్ధరించడం కోసం కదా నాయన ఈ లోకంలోకి వచ్చి ఇలా మామూలు మనిషిలాగా పుట్టి ఇన్ని కష్టాలు పడాదన పట్టు మనసర్క అన్నారు కదండి కర్పారి రామవిరాయణాలు. నీకేం అవసరమయ్యా మా కోసం ఇన్ని కష్టాలు పడ్డావు? నువ్వు పడ్డావు, అమ్మ నిన్ను అనుసరించి వచ్చి అంతకంటే కష్టాలు పడి రాక్షసుల చేత ఎత్తుకుపోబడి అక్కడ విరహాగ్నిలో కొన్ని నెలలు చాలా దగ్ధమైపోయి ఎప్పుడు వస్తాడా అని. ఎందుకు చెయ్యాలి ఇవన్నీ? తల్లిదండ్రులైన మీరిద్దరూ కూడా మమ్మల్ని తరింప చేయడం కోసం. పావియం తన్నై అడిగింద్రా, నాకు ఇవన్నీ తలుచుకుంటే ఎంత బాధగా ఉందో. అయ్యో, హాయిగా ఉండవలసిన వాడు నా కోసం ఈ లోకంలోకి వచ్చి ఇంత కష్టపడిపోతున్నాడే అని కమల కండదు. ఆయన నేత్రాలు చూస్తే ఎలా ఉంటాయి? పద్మ నేత్రాల్లాగా పద్మపు రేకులు ఎలా ఉంటాయో అలా అందంగా తీర్చిదిద్దినటువంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి స్వామి. అంతేకాదండోయ్, ఓరు పవళం వాయ్, ఒక అందరమైన పగడాన్ని తీసుకొచ్చి అలా పెట్టారా అన్నట్లుగా అయర్రగా అందంగా మెరిసిపోతూ ఉండేటువంటి అగర సౌందర్యం కలిగిన వాడు. మణియే, ఇంకా దేహం ఎలా ఉంటుందండి? అసలు మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా నీలమణి, ఒక సముద్రం లాగా ప్రకాశించిపోతూ అలలు కొట్టే సముద్రం ఉంటుంది చూడండి, అలాగ నీలమణిలాగా. ఆ సముద్రంతో పోల్చడం ఎందువల్లంటే సముద్రం మీద వేవ్స్ 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 అలా వస్తుంటాయి. అలా ఈయన తిరుమేనిలోంచి అలాగా కాంతులు 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 వెదజల్లుతూ ఉండేటువంటి చాలా అద్భుతమైనటువంటి దేహ కాంతి కలిగిన కడల్ కడైంద అప్పనే పాల సముద్రాన్ని చిలికిన తండ్రి కాణుమారు అరుడాయ్, నా కళ్ళకి కనపడేలా ఒక్కసారి కటాక్షించవయ్యా. ఎంత కోరికలు తీర్చినా కనపడిన ఆనందం వేరు కాబట్టి ఒక్కసారి నువ్వు కనపడవలసినది అంటున్నారు. అలా మొదలవుతుంది ఈ 8వ తిరువాయిమలి. ఎందువల్లంటేనండి, తిరువాయిమలి 10 పదులు వినడం ఒక అదృష్టం. కాకపోయినా 8, 9, 10 పదులైనా వింటే అంటే ఎందుకంటే అతిరాది మార్గ గమనం ముక్త పురుషుడి యొక్క ఇది కాబట్టి అది వింటే ఎంత అదృష్టమో అని. అందువల్ల మనం కూడా ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఈ పాసురాలని వ్యాఖ్యానాలని విని ఇంతవరకు పోగొట్టుకున్న వాళ్ళని కూడా చక్కగా పిలిచి రండి రండి 8వ 10 ప్రారంభమైంది, పెరుమాళ్ళ వైభవాన్ని తెలుసుకుందాము అని మరింత మంది చేత వినిపించడానికి తగినటువంటి దశకాలండి 8, 9, 10 యొక్క దశకాలు. నన్ను మోహ పెట్టేటువంటి సౌందర్యం నీది. నాకు ఎంత భోగ్యుడవో, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో. నిన్ను సేవించేటప్పుడు చుట్టూ శ్రీభూ నీడాదేవులు ఉన్నారు, చుట్టూ నిత్య సూర్యులు ఉన్నారు.
ఎందుకు నువ్వు రక్షించడం ఆలస్యం చేస్తున్నావు? అది ఒకవైపు పురుషకారం చేసే అమ్మ ఉండగా, ఒకవైపు నిత్య సూర్యుల వంటి భాగవతోత్తములు ఉండగా నాకెందుకు విడుదల రావట్లేదు? నేను చేసుకున్న దురదృష్టం ఏమిటి? రక్షించాలనే గుణం ఉన్న నువ్వున్నావు, రక్షించవయ్యా అని అడిగే నేనున్నాను. అవునండి, రక్షించకపోతే ఎలాగా అని అడిగే అమ్మ ఉంది, భాగవతోత్తములు ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా స్వామి మన్ని ఎందుకు రక్షించడం లేదు అనేటువంటి దాన్ని ఈ వ్యాఖ్యానంలో చాలా అందంగా చెప్తారు. ప్రతిపదార్థం చెప్పుకున్నాం కదా. నీ పట్టమహర్షులు శ్రీదేవి, భూదేవి వీళ్ళు ఒకవైపు కైంకర్యం చేస్తూ ఉండగా, మత్తు అమరర్ మేవియా మిగిలిన నిత్య సూరులందరూ ఆశ్రయిస్తూ ఉండగా, మూడు లోకాలు పరిపాలింపదగిన వీండు గురువు ఆయా రాక్షస సంహారానికి తగినటువంటి అవతారాలు. ఏదో ఒక దారిగా వచ్చేద్దామంటే కుదరదు. ఇప్పుడు 100 నియమాలు పెట్టాడు హిరణ్యకశిపుడు. అన్ని నియమాలను పాటిస్తూ అవతారం ఎత్తాలి. అందుకోసం ఈ పదం వాడారు, వేండు ఉరువం. అంటే ఆయా రాక్షస సంహారానికి ఏ ఏ అవతారాలైతే సరిపోతాయో, ఏ సమయంలో అవతరించాలో, దేని నుంచి అవతరించాలో, ఎక్కడ సంహరించాలో, ఇవన్నీ పాపం నీకు 100 పరీక్షలు. రావయ్య అంటే హాయిగా వచ్చేస్తాడు కదండి. కానీ ఎన్ని నియమాలు పెట్టారండి. అది పగలవ్వకూడదు, రాత్రి అవ్వకూడదు. వాడిని చంపాలంటే ఆ సమయంలో వచ్చిన వాడు అవ్వాలి. పగలవ్వకూడదు, రాత్రి అవ్వకూడదు, భూమి అవ్వకూడదు, ఆకాశం అవ్వకూడదు, ప్రాణం ఉన్న వాటితో చంపకూడదు, ప్రాణం లేని వాటితో. ఏంటి ఎన్ని పాపం. సరే 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 అంటూ ఆశ్రిత సౌలభ్యంతో దానికి తగినట్లుగా రూపాలను ఎత్తి నిన్నురువం నీ తిరుమేనులు పావియేంతన్నై కమల కండదు. నన్ను బాధపడుతున్నా, అయ్యో నాయన మా కోసమని ఏదో రావయ్యా అని పిలిస్తే రావడం కాకుండా ఇలా రావాల్సింది, ఇలా రావాల్సింది, అలా రావాల్సింది. మనం తిరుపతిలో చెప్పుకుంటాం కదండి, వచ్చేస్తానంటే నీ ఇష్టం కాదయ్యా, ఎలాగ నడిచి రావాలో అలా నువ్వు నడిచి వస్తే ఏదో ఒక జలదంలాగా ఆనందంగా నెమ్మదిగా నీలమేఘశ్యామల వర్ణంతో అలా వస్తూ ఉంటే, ఆహా నీ పాదాలు చూస్తే అన్రి మళందాయంటూ 6 పోత్తులతో నిన్ను మేము సేవిస్తే, ఇదంతా పెరుమాళ్ళకి ఎంత కష్టం అండి. భక్తులు ఎలా కావాలని ఆశ్రయిస్తారో అలాగా రూపాలు ధరించిన పద్మనేత్రుడు, ఓరు పవళం వాయి అందమైన ఎర్రటి పగడం లాంటి పెదవి కలిగిన స్వామి, మణియే నీలరత్నం లాంటి దేహకాంతి కలిగిన స్వామి. ఇన్నెందుకండి, కడయింద అప్పనే పాల సముద్రాన్ని చిలికినటువంటి అందమైనటువంటి వాడ స్వామి కానుమారు అరుడాయ్, ఒక్కసారి నిన్ను సేవించేలాగా కనిపించవలసినది అని ఈ 8వ తిరువాయిమలిలో మొదటి పాసురంలో ప్రతిపదార్థాన్ని మనం చెప్పుకున్నాము. వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాము. మనకి 8వ పదిలో 2వ పేజీ అండి. మొట్టమొదటనే ఉంది 2వ పేజీ బిగినింగ్ కాబట్టి మొదటి పేజీలో పాసురం అది అయిన తర్వాత 2వ పేజీలో చెప్తున్నారు అన్నమాట. ఏమని చెప్తున్నారు? పిరాటి మారోడే 2వ పేజీ 7 పిరాటి మారోడే అమ్మతో కూడి ఉండి నిత్య పరికరం సేవిక్క అనంతగరుడ విశ్వక్సేనాదులందరూ సేవిస్తూ ఉండగా పర్యంక విద్యയിൽ చొల్లిగిరపడియే. ఒక్క మాట అనేశారండి, పర్యంక విద్యలో చెప్పినట్లుగా అయిపోయింది ఒక మాట. ఈ విద్యలు 32 ఉన్నాయిటండి, ఉపాసన విద్యలు. అందులో పర్యంక విద్య అనేటువంటిది ఒకటి. దహరాకాశ విద్య అని తిరుప్పావైలో మనం ఒకటి చెప్పుకుంటామే, అలాగే ఇది పర్యంక విద్య అన్నమాట. దానికి పర్యంక విద్య యావదు కింద
ఆ వీని వ్యాఖ్యానం ఉంటుంది చూడండి, అళయళందాన రుంబదంలో సర్వాధారభూతమాన భగవత్ సంకల్పం ముందెనతాయ్ అదుక్కానంతరం పెరుమాళ్ళను సేవించాలి అని ముందు అనుకుని ఎంత చక్కగా ఇచ్చారానండి వ్యాఖ్యానం. అదుక్క అనంతరం ప్రకృతియాయి, పెరుమాళ్ళ సృష్టిలో ప్రకృతి వచ్చింది, మాయా జగత్తు సృష్టి. అదుక్కు అనంతరం కూర్మమాయ్, తర్వాత కూర్మావతారము ఈ సృష్టినంతటిని ఈ విశ్వాన్నంతటిని భరించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన కూర్మావతార వర్ణన. తదనంతరం తిరువనంతాజ్వానాయ్, ఆ కూర్మం పైన తిరువనంతాజ్వాన్ అంటే ఆదిశేషుడు వేంచేసి ఉన్నాడు. తదనంతరం అవనుడయ్య పలంగళిలే భూమి మొదలాన లోకంగళ్, ఆ పడగ మీద భూమి మొదలైనటువంటి అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా నేను కిరదాగా చొల్లి అలాగ ఉన్నట్లుగా చెప్పి మళ్ళా కూడానండి ఇది ఎంత అందంగా, చాలా అందంగా ఒక పద్యంలో చెప్తుందండి. దేని మీద ఎవరున్నారు, దేని మీద ఎవరున్నారు అనేటువంటి పద్యాన్ని. తదనంతరం సమస్త కారణంగా ఎల్లావత్తయ్యం పత్త ఉన్నతమాన పరమ పదత్తై వీటన్నిటికంటే పైన పరమపదము ఉంటుంది. వెళ్ళేటువంటి పరంపదం ఎక్కడ ఉంటుందో ఈ అడ్రస్ ఇచ్చారనమాట. ఆ పరంపదంలో స్వామి ఎక్కడ ఉంటాడు అంటే ఏదో వైకుంఠపురంలో నగరిలో ఆ మూల సౌధంబు దాపదు. మూల సౌధం అంటే మెయిన్ అని అర్థం అండి, ఓ మూలం అని కాదు, మెయిన్ బిల్డింగ్ అక్కడ. ఏదో మందారం అనంతర స్థిత, ఇంకా పద్యాలన్నీ అలా పెడతాయి అనుకోండి. అలా ఉన్నటువంటి శ్రీ వైకుంఠాయ దివ్య నగరాయ నమః ఎందు సేవిత్, ఈ వెళ్ళినటువంటి పురుషుడు శ్రీ వైకుంఠాయ దివ్య నగరాయ నమః, వైకుంఠం అనేటువంటి దివ్య నగరానికి దాసోహ. ఓహో ఇక్కడికి చేరానా నేను ఇప్పుడు అని ఆ పట్టణానికి ఒక దాసోహం పెడతాడు. ఇదే గమనం అంటే, అక్షరాది గమనము అంటే అచ్చి కాంతివంతమైనటువంటి లోకాలు. అది 21 లోకాల దాకా ఏవేవో చెప్తారు. అక్కడికి ఈయన వెళ్ళి వైకుంఠాన్ని చేరినప్పుడు, వైకుంఠ మందిరాన్ని దర్శించినప్పుడు దానికి ఒక దాసోహాన్ని పెట్టి, తదనంతరం ఆనందమయాయ మండపరత్నాయ నమః ఎలా ఇచ్చారో చూడండి. ఆ వైకుంఠంలో కొంచెం లోపలికి వెళ్ళగానే ఏదో తెలియని ఆనందం దేహాన్ని తేలిక పరిచేస్తుంది. ఇక్కడ ఎందుకు ఇంత ఆనందం కలుగుతుంది అని మనం రాసుకుంటాం కదా, తెలియని ఆనందం నాలో కలిగినది అని. ఆ తెలియని ఆనందం కలుగుతుంటాడు. అప్పుడు ఏం చేస్తారట, ఆనందమయాయ మండపరత్నాయ నమః ఎన్నో తిరుమామణి మండపత్తై దండవిత్. తిరుమామణి మండపము అనేటువంటిది ఒకటి ఉందండి మనకి. వైకుంఠ గద్యలో ఇలాగ చాలా బాగా వర్ణిస్తారనమాట. అదిలే ఏరి నెమ్మదిగా మండపంలోకి ప్రవేశిస్తుంది. అనంతరం దివ్య సింహాసనత్తై కెట్టు కాలాన ధర్మాదిగళై ఓం ధర్మాయ నమః, ఓం జ్ఞానాయ నమః, ఓం వైరాగ్యాయ నమః, ఓం ఐశ్వర్యాయ నమః, ఓం అధర్మాయ నమః, ఓం అజ్ఞానాయ నమః, ఓం అవైరాగ్యాయ నమః, ఓం అనైశ్వర్యాయ నమః ఎను దండబెట్టు. నిజంగా ఏం వ్యాఖ్యానం రాశారండి. 8 మెట్లుగా ఉంటాయి అంటే అవేమిటో కూడా ఇక్కడ చెప్పేశారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ దానికి దాసోహం పెట్టుకుంటాంట. ఇప్పుడు మొక్కులు ఉంటాయి చూడండి, మెట్ల మీద నడిచొస్తాం అన్నవాళ్ళు పసుపు కుంకాలను అలా మెట్లకి రాసుకుంటూ ఎక్కుతూ వెళ్తారు చూడండి. అలాగా మనం వెళ్ళేటువంటి ఈ మార్గంలో ఒక్కొక్క మెట్టుకి ఎలా దాసోహం పెడతారట. ఆ మెట్లు చూడండి ఎలా ఉన్నాయో. ఓం ధర్మాయ నమః 1, జ్ఞానాయ నమః 2, వైరాగ్యాయ నమః 3, ఐశ్వర్యాయ నమః 4, అధర్మాయ నమః 5, అజ్ఞానాయ నమః 6, అవైరాగ్యాయ నమః 7, అనైశ్వర్యాయ నమః ఎన్ను దండవిట్టు. ఆ మెట్లు ఎక్కడం కూడా ఏదో గబుగా పరుగులు పెట్టి ఎక్కేసి కాదని,
వాటికున్న పేర్లను స్మరించి వాటికి దాసోహం పెడుతూ తన్మధ్యే అష్టదళం పద్మం ఎంగిరిపడియే ఎట్టుదళమాన పద్మత్తై సేవిత్తు. ఒక చిత్రకారుడు దీనికి ఒక రూపకల్పన చేస్తే అద్భుతంగా కనిపిస్తుందండి. అందులో అష్టదళ పద్మము అనేటువంటిది 7 దళములతోటి అందంగా అలా విరిసినటువంటి ఒక పద్మం ఉంటుంది. దాన్ని సేవించి ఆ వెట్టుదళంగళం విమల అడిగళాయిరిక్కర చామరగ్రాహిణిక ఎట్టు పేరయ్యం. ఆ 8 దళాలలోనూ కూడా 8 మంది చామరాలు పట్టుకుని వీస్తూ ఉంటారు. విమల మొదలైన పేర్లు టండి వాళ్ళకి 8 పేర్లు. కర్ణికయ్యలే అనుగ్రహయ్యంగిరవళయ్యం సేవిత్. మెయిన్ మధ్యలో ఇలాగ మొగ్గలా ఉంటుంది కదా కర్ణిక, అందులో అనుగ్రహ అనేటువంటి దేవత కూర్చుని ఉంటుంది. తదనంతరం వాళ్ళ పార్శ్వత్తులే ఈ కుడి ఎడమల వైపు ఉండే అమ్మవార్లను గురించి చెప్తున్నారు. పెరే పిరాట్టి ఆరయ్యం ఇడ పార్శ్వత్తులే భూమి నీళైగళయ్యం. కుడివైపు ఒడిలో అమ్మ, ఎడం వైపు భూమి నీళాదేవి, మత్తుళ్ళ దేవి మారయ్యం సేవిత్. అందరూ సేవిస్తూ ఉంటే కిరీటాది నూపురాంతమాన దివ్యాభరణంగళయ్యం. కిరీటం నుంచి నూపురం వేళ్లకు పెట్టుకునే దాకా కూడా అంతే ఆ ఆభరణాలు. శంఖ చక్రాది దివ్యాయుధంగళయ్యం ఉడయ్యనాయ్. శంఖం చక్రం అంటే పరవాసుదేవుని యొక్క దివ్యమంగళ విగ్రహం ఎలా ఎక్కడ ఉంటుందో వర్ణిస్తున్నారు. అనంత గరుడ విశ్వక్సేన ప్రముఖరాన సూర్యజనంగళాலும் సేవ్యమానాన సర్వేశ్వరனை అనుభవిக்கிற ముక్తనుడయ ప్రకారத்தை చొల్లుగిర వేదాంతం. ఇంత వ్యాఖ్యానాన్ని ఇచ్చేశారండి. ఒక అదో పిక్చరైజేషన్ అన్నట్లుగా ఒక చిత్రీకరణ జరిగింది అన్నమాట. అలాంటి పెరుమాళ్ళని దేవతా కోటులతో కలిసి నిత్య సూర్యులు అమ్మవార్లతో ఉన్న పెరుమాళ్ళని సేవించేటువంటి ఒక అద్భుత దర్శనం ఇది. దేవి మారారియన్ను తొడంగి అది దీన్నే పర్యంక విద్యയിൽ చొల్లిగిరపడియే. పర్యంక విద్యలో చెప్పినట్లుగా తిరువనంతాళ్వాన్ మేల్ సర్వేశ్వరన్ 3వ పేజీ ఫస్ట్ లైన్. ఆ తిరువనంతాళ్వాన్ మీద చాలా అందమైనటువంటి ఆ పెరుమాళ్ళ యొక్క దర్శన நாம் பாடின திருவாய்மொழி கேட்கைக்காக తిరువారన్ విడైలే எழுந்தருளியிருந்தா. నమ్మాళ్వారు వస్తారు, ఆయన తిరువాయిమొഴി పాడతారు, అది నేను వినాలి అని ఆ పరమపదం స్వామి వచ్చి ఈ తిరువారన్ విడైలో వేయించేసి ఉన్నాడు. సేవిస్తున్నది తిరువారన్ విడైలో స్వామి అయినా పరమపదనాథుణ్ణి చూస్తూ ఉన్నంత ఆనందంగా ఉంది అన్నమాట. నా అంగైపోయి తిరువాయిమొഴി కేట్పిత్తు అనుకూల వృత్తిగళయ్యం పణ్ణి. నేను అక్కడికి వెళ్ళి నేను చెప్పినటువంటి తిరువాయిమొழிని వినిపించి తగిన సేవ చేసుకుంటాను. అనుభవిపోం ఎన్ను పారిత్తారు. ఎదురు చూశారు. అక్కడికి వెళ్ళి ఈ తిరువాయిమొழிని నేను పెరుమాళ్ళకి వినిపిస్తాను అని ఎదురు చూస్తున్నారు. అదం మనోరథ మాత్రమాయ్. కానీ నమ్మాళ్వార్లు ఎక్కడికి వెళ్ళలేదు. మనోరథం కోరిక, ఇదిగో ఇప్పుడు తిరువారన్ విడై వెళ్ళిపోతున్నాను, నేను రచించిన తిరువాయిమొഴి వినిపిస్తున్నాను, ఇదంతా భావనా బలమే. ఆయన చింత చెట్టు తొల దగ్గర అక్కడే కూర్చుని అన్నారు. నినైతబడి తలై కట్టప్పెత్తిల్లై. ఏది అనుకున్నారో అది భావించిన భావన ప్రత్యక్షంగా జరగలేదు. పిరాట్టి మారరుగే ఒయిందరుళి ఇరిక్క. దగ్గరే ఈ నమ్మాళ్వార్లకి బాధ బెంగ ఏంటంటే, ఏంటండి అమ్మ పక్కనే ఉంది కదా పిరాట్టి మార్, అరుగే ఒయిందరుళి ఇరిక్క పక్కనే ఉంది, ఆవిడ అసలు వదిలిపెట్టదే, ఏంటండి రక్షించనంటారు, రక్షించండి అని మన వైపున పురుషకారం చేసే ఆవిడ పక్కనే ఉన్నా నా దురదృష్టం ఏమిటండి నన్ను రక్షించట్లేదు. అంతేకాదు నిత్య సూర్యులు ఉండాయ నిరుక్క. నిత్య సూర్యులందరూ కూడా అక్కడే ఉండి, అంటే వారు రికమెండ్ చేస్తారు కనీసం
ఓహో ఒక ముక్త జీవుడు వచ్చాడు, రండి రండి అని స్వాగతిస్తారు. అది లేకుండా నినైతపడి కార్యం సేదు తలై కట్టుకైక్ ఈడాన ఐశ్వర్యం కురైవత్తిరిక్క, కోరికలు తీర్చగలిగిన సంపదలకి కూడా లోటు లేదు, అన్ని సంపదలున్నాయి. ఆశ్రితరు భుగంధనాత్తై తనకు తిరిమేనయాగ కొండు ఉదవం, ఆశ్రితులు ఎలాగా ఇష్టపడతారో ఆ రూపంలో రూపాన్ని ధరించేటువంటి స్వామి. అంటే యోయో యామ్యాం తనుం భక్త శ్రద్ధయాచితుమిచ్చతి అంటారు కదండి భగవద్గీతలో. నేను బంగారంతో విగ్రహం చేయించుకుంటే దాంట్లో ఉంటాడు, వెండి అయితే అందులో ఉంటాడు, మట్టి అయితే అందులో ఉంటాడు. ఏ లోహము ఏ చెక్క ఏమిటి అనేటువంటిది లేదు. స్వభావన ఇరుక్క ఎనక్కు రుచిర్కురైవత్తిరుక్క, పోనీ ఉంటే ఉన్నాడు నాకేంటి అని నేనేం నిర్లక్ష్యంగా లేను, నాకు ఎంతో రుచి ఉంది. అయినా నినైత పరిమాత్తం పెరాదుయువోమే என்று వెరుత్తారు. ఇన్ని అవకాశాలున్నా నేను ఎందుకు పొందలేకపోతున్నాను అనేటువంటి బెంగతోటి పాపం ఆళ్వార్లు తల్లడిల్లుతున్నారు. இவர்தாம் சர்வேஸ்வரன் பக்கல் தமக்கு தஞ்சமாக நினைத்து இருப்பரண்டு ஸ்வபாவத்தை ஆசிரித பரதந்தனாயிருக்கும் இருப்பையும் ஸ்வவ்யதிரிக்த சமஸ்த வஸ்துக்களுக்கும் தனக்கு பிரகாரமாக தான் பிரகாரியாய் இவத்துக்கு வியசனம் வந்த வியசனம் தனக்கு வந்ததாக நினைத்திருக்கும் பிராப்தியையும் மாயித்து அவை இரண்டந்தம் பக்கல் காரியகரமாக கண்டிலர். நான் அருவந்தோத்தி சர்வேஸ்வரனை வையம் பொய்யாக பருகிறதோ ఎన్న అతిశంకై పండినారు. ఎంత ఆలోచన! భగవంతుడి స్వభావాన్ని తలుచుకుంటే ఆళ్వారికి ధైర్యంగానే ఉంటుంది. ఏమిటి? ఆశ్రిత పరతంత్రుడు అనేటువంటి విషయం గుర్తొస్తే తప్పకుండా రక్షిస్తాడు అని. రెండోది ఏమిటి? ఈ సృష్టినంతటిని తనకి శరీరంగా చేసుకుని తాను శరీరి ప్రకారంగా చేసుకుని ప్రకారి, ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి. శరీరం శరీరి, ప్రకారం ప్రకారి. తాను విశేషమై ఉండేవాడు, మనకే కష్టం వచ్చినా తనకి కష్టం వచ్చినట్లుగా బాధపడేవాడు. అలాంటి వాడు ఉండి, అమ్మ ఉండి, నిత్య సూర్యుండి, నాకు కోరిక ఉండి నా కోరిక ఎందుకు తీరడము లేదు. ఇది నమ్మాళ్ళవార్లు పడినటువంటి ఆవేదన. ఒక్కొక్కసారి అలాగే అవుతుంది. అన్నీ ఉన్నా కూడా వెంటనే ఫలితాన్ని ఇవ్వదు, ఏదో పాప ఫలం అడ్డుపడుతూ ఉంటుంది. దాన్నే నమ్మాళ్ళవార్లు ఇక్కడ చెప్తున్నారు. దేవేశం కోలనాదం నతయిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణ యుగ్మేన చ నిగమ శిరో యోగి భట్టార కౌచ గోవిందం కూరనాదేన చ సహకురు కేశేందు సింధుం యతీంద్రం మాలాగృద్యామునార్యో మమ హృది రామ పద్మాక్షనాద తిరువరుణ్మాల్ సేన முதலி சிடகோ கண்ணாதமனு சேரையக்கொண்ட மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் கொள்கை பிறக்கம்பாம் எதிராசர் கோவிந்தர் கூரே சர்வட்டர் வேதாந்தமனி இரு கண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈழெழுத்தற்கே எந்த மாதவர் பத்மநாபர் இவரருள்ளாள திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலை ஆழ்வார் பதங்கள் முன் என் உள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய చతుర్గ్రామ నివాసనే రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం ద్విభక్త్యాది గుణార్ణవం నితీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మనం వాడి తిరువాయ్ మഴப்பிள்ளை మారవాழ்వాழும் మనవాళ మామనవన్ వాழியவன்மாரும் తిరువాయ్ மழப்பிள்ளை மாநிலத்தோர் பேரும்படி உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்மகிரிதேசிக பாத சேவா பிராப்தாகில திரவிட வேத ரகசிய ஜாத்தம் ஸ்ரீ கௌதமான் வயஜம் ஆஸ்ரித பாகதேயம் கோபால தேசிகமஹம் சரணம் பிரபத்யே கௌசிகான் வை சஞ்சாத்தம் వెంకటార్య తనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్ల గురుం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవతం శ్రీ లక్ష్మణార్య వితుతం సంసరయే దేవి దీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోపాలు.